सर्वशक्ति स्वरूपिणी दुष्ट शिक्षकी शिष्ट रक्षकी जगज्जननी ओम देवी नागेश्वरी नमोस्तुते। కనులకు ఇరులుగా
నాగలక్ష్మి, పూజ పూర్తయిందండి? ఇప్పుడే. అవును, మన శిశింద్రి నాగులేడి? ఇక్కడే ఎక్కడో ఉండుంటాడండి. చూడండి. నాన్న నాగు, నాన్నగారు, నేను కూడా మీలాగే శిల్పాలని చెక్కుతాను. ఎలా చెక్కాలో నేర్పించండి. అలాగే నేర్చుకుందువులే నాన్న. ఇప్పుడే ఈ బుల్లి చేతులు ఆయుధాన్ని పట్టుకుంటే కందిపోతాయి. నువ్వు కాస్త పెద్దయ్యాక నేర్పిస్తాను, సరేనా? పెద్దయ్యాకంటే మీ అంత అయ్యాక? అంతవరకు ఆగనవసరం లేదు నాన్న. ఇప్పుడు ఇంతున్నావు కదా, ఇంకొంచెం పెద్దయ్యాక నువ్వు కూడా మీ నాన్నగారిలాగే గొప్ప శిల్పివవుతావు. నిజంగా? నిజంగానే. నువ్వు వెళ్ళాడుకో. అలాగే అమ్మా. నాన్నగారు, మీకోసం ఎవరో వస్తున్నారు. ఎవరొస్తున్నారండి? 10 రోజుల క్రితం వచ్చారే శ్రీపురం జమీందారు గారు, ఆయనే. విగ్రహం తయారు చేసి ఇవ్వమని చెప్పి వెళ్ళారుగా, ఇప్పుడు అది తీసుకువెళ్ళటానికి వస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం. మేము చెప్పిన విగ్రహం పని పూర్తయిందా? పూర్తయింది, రండి. అదేమిటి జమీందారు గారు, మీ కళ్ళల్లో ఆ కన్నీరేమిటి? మీరు నాకు నమస్కారం చేయటం ఏమిటి? నేను నడిచి వస్తుంటే ఊళ్ళో జనమంతా లేచి నాకు నమస్కారం చేస్తారు. అది నేను జమీందారునన్న భయం వల్ల కావచ్చు, గౌరవం వల్ల కావచ్చు. కానీ మీ అద్భుతమైన కళా నైపుణ్యం చూసిన తర్వాత మీ ప్రతిభకు నా ప్రమేయం లేకుండానే నా 2 చేతులు జోడింపబడ్డాయి. మీరు మా అమ్మగారిని చూచి ఎరుగరు. ఆవిడ జ్ఞాపకార్థం విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తలచి కేవలం నేను మా అమ్మగారి పోలికలు మాత్రమే చెప్పాను. కానీ మీరు సాక్షాత్తు మా అమ్మనే నా కళ్ల ముందుంచినట్టుంది. ఇంత అద్భుతమైన కళా నైపుణ్యం కలిగిన మీ చేతుల్ని స్పృశించాలని ఉంది. మేము తీసుకొచ్చిన కానుకలు, బహుమతులు మీ నైపుణ్యం ముందు చిన్నబోయాయి. మీకు తగిన సత్కారం చేసిగాని మేమీ విగ్రహం తీసుకువెళ్ళాం. మేము 3 రోజుల వ్యవధిలో తిరిగి వచ్చి మా తల్లిగారి విగ్రహంతో పాటు మిమ్మల్ని కూడా మా శ్రీపురానికి తీసుకువెళ్లి ప్రజలందరి ముందు మీలాంటి కళాకారుడికి సత్కారం చేసే అదృష్టాన్ని పొందుతాం. ఆ భగవంతుడు నాకీ కళను ప్రసాదించాడు. మీలాంటి కళాసేవకులు నన్ను ఆదరిస్తున్నారు. చాలా సంతోషం. మరి మేం వెళ్ళొస్తాం. మంచిది. అమ్మా, వెళ్ళొస్తాం. ఇలాంటి గొప్ప శిల్పికి భార్యవైనందుకు నీవు చాలా అదృష్టవంతురాలివి. చల్లగా ఉండు తల్లి.
నాగలక్ష్మి, ఏమైంది? సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని మీ కళా నైపుణ్యాన్ని వారు పొగుడుతూ ఉంటే నా చెవులతో వింటూ ఆనందించాను, మీ భార్యగా సంతోషించాను. కానీ మీరు సృష్టించిన అద్భుత శిల్పాలను చూడటానికి నాకు చూపు లేనందుకు బాధపడుతున్నాను. బాధపడకు నాగలక్ష్మి, చూపు లేని వారికి మనసే ఓ నేత్రం. అయినా నేను కేవలం శిలను శిల్పంగా మలిచే ఒక మామూలు శిల్పిని. అసలైన శిల్పి, అద్భుతమైన శిల్పి ఆ భగవంతుడు. ఆయన శిల్పాలను సృష్టించటమే కాదు, వాటికి ప్రాణం కూడా పోస్తాడు. అలా ప్రాణం పోసుకున్న శిల్పాలే ఈ భూప్రపంచంలోని జీవజాలం. ఆ భగవంతుణ్ణి పూర్తిగా విశ్వసిస్తే ఎవరి జీవితంలోనైనా అద్భుతాలు జరగచ్చు. మరైతే ఆ భగవంతుడు నాకు చూపుని ప్రసాదిస్తాడా? సృష్టికి మూలకారకుడైన భగవంతుడికి చూపును ప్రసాదించటం ఒక లెక్క. ఆ దైవం అనుగ్రహిస్తే నీకు తప్పకుండా చూపొస్తుంది. ఏ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు ఆగు. ఎక్కడ దాక్కున్నావు? నువ్వు దాక్కుంటే నేను పట్టుకోలేను అనుకున్నావా? నువ్వు ఎక్కడ దాక్కున్నా నేను పట్టుకుంటాను. ఇక్కడున్నావా? వస్తున్నాను. ఆగు ఆగు, నీకే చెప్పేది ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, నీకే చెప్పేది. ఆగు ఆగు ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగమన్నానా? ఆగు. నీకే చెప్పేది. ఆగు. నీకే చెప్పేది. ఆగమన్నానా? ఆగు ఆగు, నీకే చెప్పేది. ఆగు ఆగు, నీకే చెప్పేది. ఆగమన్నా. చూసావా? ఆగు ఆగు అన్న పరిగెత్తావు. ఇప్పుడు అలసిపోయావుగా.
నానా నాగు, దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు పట్టరా. నాన్నా నాగు, మంచినీళ్ళు తెమ్మని చెప్పి ఎంతసేపు అయింది? త్వరగా తీసుకురా. నాగు, నాగు, ఏమైందండి? నాగు ఏడి? నాగు, ఇందాక ఇక్కడే ఉన్నాడు, ఇంతలో ఎక్కడికి వెళ్ళాడు? నాగు, 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 ఇక్కడున్నా. ఎక్కడున్నావు? నాగు, ఎక్కడున్నావయ్యా? ఇక్కడే ఉన్నానమ్మా. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావురా? కుందేలు వెళ్ళిపోతుంటే తీసుకురావడానికి వెళ్ళాను. చెప్పా పెట్టుకుంటా అలా వెళ్ళడం తప్పు కదూ. నీకేమైందోనని మేమెంత కంగారు పడ్డాం. నాగు, ఈ ఖడ్గం ఎక్కడిది? కుందేలు పారిపోతుంటే దాంతో పాటు నేను అడవిలోకి వెళ్ళాను. అక్కడే నాకు ఈ ఖడ్గం దొరికింది. అక్కడ ఒక విచిత్రం జరిగింది తెలుసా నాన్నగారు? ఓ పెద్ద చెట్టు అచ్చం మనిషిలాగే ఉంది. అది నా వైపు చూస్తూ నడిచొచ్చింది. నాకు భయం వేసి పరిగెత్తాను. ఆ చెట్టు నా వెనకాలే వచ్చింది. మధ్యలో ఒక జింకని కూడా తినేసింది. ఇంకా వేగంగా పరిగెత్తాను. అలా కొద్ది దూరం వెళ్ళాక ఆ చెట్టు నాకు కనిపించలేదు. ఏమండి, ఏంటిది? నాకేదో భయంగా ఉంది. అదేం లేదు లక్ష్మి, నువ్వేం భయపడకు. గాలికి చెట్టు పెద్దగా ఊగుంటుంది. నాగు చిన్నపిల్లాడు కదా, అది చూసి భయపడి భ్రమపడుంటాడు అంతే. లేదు నాన్నగారు, చెట్టు మనిషిలాగే నడిచొచ్చింది. చెట్టు మనిషిలా నడిచి రావటం ఏమిటి నాన్నా? అదేం ఉండదు. నువ్వు కంగారులో తెకమకబడ్డట్టున్నావు. కాదు నాన్న, నేను నిజమే చెప్తున్నాను. ఈ ఖడ్గం కూడా నాకు అక్కడే దొరికింది. ఈ ఖడ్గం నాకు బాగా నచ్చింది నాన్నగారు. ఇది మన దగ్గరే ఉంచుకుందాం. మీరు కథల్లో చెప్పినట్టు ఎవరైనా దొంగలొస్తే నేను రాజకుమారుల్లా ఈ ఖడ్గంతో ఎదిరిస్తాను. ఇది మనకు రక్షణగా ఉంటుంది. వద్దు నాన్న, ఇది రక్షించే ఖడ్గం కాదు. ఖడ్గం అనేది రక్తం రుచి మరిగినది. ఇది ఎప్పుడూ ప్రాణాలను బలికోరుతుందే తప్ప రక్షించదు. మనకా నాగేశ్వరీదేవి రక్ష కంటే గొప్ప రక్ష ఈ ప్రపంచంలోనే లేదు. ఇది మనకొద్దు. Simo, Siro,